మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశం అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డల మీకు శుభం కలుగునగాక. ఈ శుభవేళ మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునగాక. నేను ఒక విషయాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. అదేమిటంటే, మనం కొన్నిటి మీద ఆధిపత్యం వహించాలని కోరుకుంటాం. అంటే ఆ కార్యక్రమాలు అది నేను చేస్తే బాగుండేది, ఇది కూడా నేను చేస్తే బాగుండేది అని కొన్నిటి మీద మనం మనసును ఉంచి ఆధిపత్యాన్ని కోరుకుంటాం. అంటే ప్రతిదానిలో నా ప్రాధాన్యత ఉండాలి, నేనే నిర్వహించాలి, నేనే చేయాలి, నా ద్వారానే ఇది జరగాలి అనే ఒక మనస్తత్వం మనిషికి వెంటాడుతూ ఉంటుంది. అది కొన్నిసార్లు అపార్థం అనర్థం అవుతుంది, కొన్నిసార్లు సజీవమైన కోరిక అవుతుంది. నీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైనా ప్రతిదాని మీద నా అజమాయిషి లేకపోతే నా పెత్తనం, నా కనుసైగలలో అది జరగాలని కోరుకున్నప్పుడల్లా ఒక్క విషయాన్ని గమనించాలి. నీ తలాంతు, నీ తెలివి, నీ ఓపిక దీనికి ఆధారమై ఉంటుంది. దేవుడు ప్రతిదాన్ని ప్రతి వారికి అప్పగిస్తాడు. కానీ దేన్ని ఎవరు సామర్థ్యంగా నిర్వహించగలరో అది చూచి ఆయన అప్పగిస్తాడు. అందుకని జీవితంలో ఓసారి మన నిజాయితీ, మన యథార్థత కనబడినట్లుగా తలాంతులు ఇచ్చి మీరు వ్యాపారం చేయండి, నేను తిరిగి వస్తాను అని వ్యాపారిలాగా తలాంతులు ఇచ్చి వెళ్ళాడు. వాడు ఆ తలాంతులు తీసుకుని వెళ్ళి 5కు 5 10 సంపాదించి ఇట్లా కొంతమంది తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. కొంతమంది ఇచ్చిన దాన్ని పాతిపెట్టి తన చేతగాని తనను రుజువు చేశారు. ఒకసారి బైబిల్లో మరొక మాట కూడా రాయబడింది. మీరు ఎలా ఉంటారో అని సమస్తం మీ చేతికి అప్పగిస్తే ఒక దినాన ఆయన అంటాడుగా, ఆకలిగా ఉంటే నాకు అన్నం పెట్టారు, నేను రోగినై ఉంటే చూడవచ్చారు, చలిగా ఉంటే దుప్పటి కప్పారు అంటూ కొన్ని విషయాల్లో వాళ్ళు చేసిన కార్యాలని ప్రస్తావించి దీవిస్తాడు. ఎందుకు ఈ మాట ఈరోజు జ్ఞాపకం చేస్తున్నానంటే, అనేకుల మీద నువ్వు నియమించబడాలి, దీవెనకరంగా ఉండాలి అంటే నీకిచ్చిన స్థలము, పరిస్థితులు, ప్రభావం, పని దేవుని దృష్టిలో నమ్మకంగా చేయడానికి అలవాటు పడాలి. మనం అనుకుంటాం ఇదా అని అనుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాం. ఆయన అనుకుంటాడు, ఈ కాపలాదారుడికి ఇతను పెడతాను, ఎంత నమ్మకస్తుడిగా ఉంటాడు, ఇతన్ని వడ్డిచ్చే దగ్గర పెడతాను, ఎంత నమ్మకంగా ఉంటాడు, వారి ప్రాణాలను కాపాడే వ్యక్తిలాగా పెడతాను, ఎంత నమ్మకంగా ఉంటాడు, ఏ కీడు రాకుండా భద్రతగా మెలుకు ఉండే ఒక బాధ్యతకు పనిని అప్పగిస్తాను, ఎంత నమ్మకంగా ఉంటాడు. మనం ఎప్పుడైతే ఇచ్చిన కుటుంబంలో నమ్మకం ఉంటామో, మనం చేసే ఉద్యోగంలో నమ్మకంగా ఉంటామో, మనం ఎక్కడైనా వ్యాపారం చేసినా, వ్యాపారంలో పనిచేస్తున్నా ఎంత నమ్మకంగా ఉంటామో దేవుడు గమనించి ఆ తరువాత మన నమ్మకత్వం, యథార్థత, దేవుడున్నాడని భయం కలిగి మనం ఎవరైతే వ్యవహరిస్తామో అప్పుడు ఆయన అనేకమైన గొప్ప వాటి మీద నిన్నైనా నన్నైనా నియమిస్తాడు. ఈ మాటలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. దేవుడు చిన్న ఉద్యోగం ఇస్తే దానిలో నమ్మకంగా ఉండు, పెద్ద పని అప్పగిస్తాడు. నీ పిల్లల్ని పెంచుకోవడానికి ఎప్పుడైతే నీవు జాగ్రత్త పడతావో, నీవంత నమ్మకంగా వాళ్ళని పెంచగలిగితే వేల ప్రజలు నీకు అప్పగిస్తాడు. దావీదు ఉన్నాడుగా, ముందు దేవుడు గొర్రెలను అప్పగించి చూశాడు. ఆ గొర్రెల్ని ప్రాణప్రదంగా కాపాడి మేతబెట్టి నీరు పెట్టి సింహం నోట్లోంచి కాపాడుతూ వస్తే దేవుడు దిగొచ్చన్నాడు, దావీదు గొర్రెల్ని పరిపాలించి నడిచి పోషించే పని ఆపేస్తున్నా, నీవు ప్రజలను పరిపాలించాలి అని తీసుకుని వెళ్ళి అర్హత లేకపోయినా ఇతని తీరును బట్టి తీసుకెళ్ళి ఇజ్రాయేలు జాతికి ఒక రాజుగా చేశాడు. మీకు అర్థమై ఉంటుందిగా, మనకిచ్చిన దానిలో నమ్మకం, మన సామర్థ్యం నిరూపించుకోగలగాలి. ఇది ఒక ఉద్యోగమేనా, ఇది కూడా ఒక వ్యాపారమేనా, ఇది కూడా అంటూ మనం దేవుడిచ్చిన వాటిని తక్కువగా అంచనా వేసి అనేక నష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటాం. నువ్వు ఎంత నమ్మకంగా ఉంటే ప్రభు అంతగా నిన్ను దీవిస్తాడు. మత్తయి సువార్త 25:21లో ఈ మాటలు రాయబడ్డాయి. నిన్ను నేను అనేకమైన వాటి మీద నియమించేదను. ఎప్పుడు? నీ విధేయత, నీ సామర్థ్యం, నమ్మకత్వం అవి ఉన్నప్పుడు
ఈరోజు ఇలాగే ఉంటావు, రేపు ఇలా ఉండవు. అద్భుతమైన స్థాయిలో నిన్ను ప్రభువు పెట్టబోతున్నాడు. పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. దీవెన, నెమ్మది, క్షేమం, అనుకూల కార్యం చేసి బిడ్డల భవిష్యత్తు అయినా, ఆరోగ్యమైన, పిల్లల చదువైనా, ఉద్యోగాలైనా, వివాహాలైనా, అలాగే జీవనోపాధి, వ్యవసాయ, వ్యాపారం, రక్షణ భాగ్యం, ప్రార్థనా జీవితం అన్నిట్లో నీ బిడ్డలని ఉన్నత స్థాయిలో నిలబెట్టి దీవించి మేలు చేయమని మా ప్రార్థన కోరుకునే వారికి మేలు, క్షేమం, రక్షణ కలగాలయ్యా. అట్టి ఘనకార్యం చేసి బిడ్డలను దీవించుమని యేసు పేరట వేడుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్.